మరి ఎంబీఏ హెచ్ఆర్ అండ్ మార్కెటింగ్ అది చేసి అటువైపు కాకోకుండా లేదా నాన్న పూర్వాశ్రులు ఏదైతే జర్నలిస్ట్ గా ఉన్నారో ఆ జర్నలిజం వైపు కాకోకుండా రాజకీయాల వైపు ఎందుకు మళ్ళారు? అంటే 1994లో నాన్నగారికి అవకాశం మిస్ అయినప్పుడు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడానికి నాకు అప్పుడు రాజకీయాలు అంటే కూడా ఏదో తెలీదు. ఖచ్చితంగా మనం అవ్వాలి అనేటటువంటి అవ్వాలనుకున్నారు? అది ఎమ్మెల్యే అవ్వాలని చెప్పని నాన్నకు మిస్ అయింది నేను తీసుకోవాలి. ఐ మీన్ 9th క్లాస్ నాన్న మిస్ అయింది, ఇది మనం అచీవ్ చేయాలనేది ఒక స్ట్రాంగ్ మైండ్లో ఎక్కడో పడింది. ఎమ్మెల్యే అంటే కూడా నాకు తెలియదు 9th క్లాస్ లో ఎమ్మెల్యే అంటే తెలీదు, ఏం నాలెడ్జ్ లేదు, పొలిటికల్ నాలెడ్జ్ లేదు. 9th క్లాస్ లోనే అంత గట్టిగా ఎందుకు నిర్ణయించుకున్నారు నాన్నకు మిస్ అయింది నేను తీసుకోవాలని? అది 9th క్లాస్ లో అంటే అవకాశం దగ్గర దాకా వచ్చి అనుకోని కొన్ని పరిణామాల వల్ల మిస్ అవ్వటం జరిగింది. ఆ మిస్ అయ్యారు అన్న బాధ కావచ్చు, దాని గురించి మీకేం ఐడియా లేదు కదా? లేదు, చూస్తా కదా ఇంట్లో జరిగిన పరిణామాలు మొత్తం అంతా కన్ఫర్మ్ అయిపోయినట్లు అందరు రావటం పబ్లిక్. అంటే ఎమ్మెల్యే కన్నా ముందు మోర్ దాన్ దట్ ఎక్కువ సర్వీస్ చేసేవాళ్ళు ఫాదర్ యాజ్ ఎ జర్నలిస్ట్. ఈనాడు ఒంగోలు దానికి స్టాఫ్ ఇదిగా ఉండేవాళ్ళు. సో అప్పుడే కలెక్టర్ గారి దగ్గర నుంచి ఆల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళందరూ మంచి సంబంధాలతోటి ఒక ఎమ్మెల్యే ఎంత సర్వీస్ చేస్తాడో దానికి మించిన సర్వీస్ కూడా యాజ్ ఎ జర్నలిస్ట్ అనేది ఆయన చేసేవాళ్ళు. ఎప్పుడు 10 మంది పబ్లిక్ ఇంటి దగ్గర లేచేసరికి వాళ్ళ సమస్యలతో ఉండటం ఇవన్నీ కూడా కొంచెం ఫాదర్ ఇన్స్పిరేషనే.